బోరబండ పిఎస్ పరిధిలో మరి ఫాతిమా అనే యువతి దారుణ హత్యకు గురైందనే విషయం హైదరాబాద్లో మాత్రం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మరి నిన్న సాయంత్రం అంటే సోమవారం రోజు నైట్ 7-7:30 ప్రాంతంలో ఇదే ప్రాంతంలో అంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో కూడా వెనక వైపు భాగంలో ఉంది కదా, మొత్తం కూడా ఓపెన్ ఏరియా ఉంటుంది, ఇక్కడంతా ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఇదే ఏరియాలో మరి ఆ మహిళ హత్యకు గురి కావాల్సి వచ్చింది. ఏం జరిగింది అనే కోణంలోకి వెళ్తే మాత్రము పోలీసుల వివరాల ప్రకారము మరి ఆ మహిళ పేరు ఫాతిమా అనే యువతికి మరి తను పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు. అదే విధంగా మరి జహీర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. జహీర్ కూడా పెళ్ళైంది, అతనికి కూడా 2 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్య కూడా ఇంతకు ముందు మరి ఈ ఫాతిమా బంజారా హిల్స్లో ఒక పబ్లో తను ఒక డాన్సర్గా కూడా తను చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ డాన్సర్గా చేస్తున్నప్పటికీ అక్కడే అప్పుడప్పుడు అక్కడికి వెళ్తున్న జహీర్ మాత్రం పబ్కి వెళ్తున్న జహీర్ మాత్రం అక్కడ అమ్మాయికి పరిచయం అవడం జరిగింది. ఆ పరిచయం కాస్త ఒక సంబంధంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఆ సంబంధమే ఈ రోజు ఇంత దారుణానికి వడిగట్టిందని చెప్పొచ్చు. ఈ ప్లేస్ చూసినప్పటికీ కూడా మనకి ఎంత దారుణంగా కనిపిస్తుందో చూస్తున్నాం కదా. మొత్తం ఒక ఫారెస్ట్ ఏరియా లాగా కూడా ఉంది. ఇదే రోడ్లో చాలా మంది నడుస్తూ వెళ్తూ ఉంటారు, షార్ట్ కట్ రోడ్ అని చెప్పేసి కూడా. ఇక్కడ నుంచి సాయంత్రం కానీ ఉదయం కానీ పనులు పూర్తయిన తర్వాత కొంచెం షార్ట్ కట్ రోడ్లో వెళ్తూ ఉంటారు అనేది తెలుస్తూ ఉంది. కానీ మరి ఆ అమ్మాయి ఇక్కడ బేగంపేటలో ఇప్పుడు ప్రస్తుతం అయితే బంజారా హిల్స్ నుంచి బేగంపేట ఒక పబ్కి అమ్మాయి షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ బేగంపేటలో ఉన్న పబ్ నుంచి ఆ వృత్తిరీత్యా తను డ్యూటీ ముగించుకొని కూడా ఇదే దారిలో రావడం జరిగింది. కానీ ఆ బంజారా హిల్స్ నుంచి ఇక్కడ ఈ పబ్కి మారిన తర్వాత ఇద్దరి మధ్య కొంచెము విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అతని ఫోన్ కానీ జహీర్ ఫోను ఫాతిమా లిఫ్ట్ చేయకపోవడము, అలాగే తనతో మాట్లాడకపోవడము, తనకు కలవకపోవడం అనేది తను ఒక ఆవేదనకు గురవ్వాల్సిన సిచ్యువేషన్లు కూడా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ఎందుకు పిలిపించాడు అనే కోణంలో కూడా వెళ్తే మనము ఆమెతోటి నేను మాట్లాడాలి నువ్వు రా అని చెప్పేసి కూడా ఇక్కడికి పిలిపించినట్టుగా తెలుస్తూ ఉంది. మాట్లాడుకునే తరుణంలో మరి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం పెరిగిపోయిందా లేకపోతే ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పుడు ఇక్కడికి రావడం జరిగిందంటే ఇదే స్పాట్ ఏమో వాళ్ళు కలిసేది అనేది కూడా తెలుస్తూ ఉంది. అప్పుడప్పుడు కలిసినప్పటికీ ఈ స్పాట్లో కలిసారేమో అనేది అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బయట కలుస్తున్నారు అనే విషయాలు వెల్లడిస్తున్నారు కాబట్టి ఇక్కడే వాళ్ళ స్పాట్ ఏమో అని తెలుస్తుంది. అందుకే ఇక్కడికే వచ్చారు. ఇక్కడికి పిలిపించేసి కూడా ఆ అమ్మాయి పైన దాడి చేయడం కూడా అది దారుణంగా, ఎలా అంటే ఒక బండరాయితో తన మొహం పైన అంతా కూడా మోది అసలు ఆ అమ్మాయిని చాలా ఘోరంగా కూడా ఇక్కడ తనను హతమార్చినట్టుగా తెలుస్తూ ఉంది జహీర్ అనే వ్యక్తి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కూడా ఆ అమ్మాయిని హతమార్చడమే కాకుండా ఆ తర్వాత బోరబండ పోలీసుల ముందు తనే స్వయంగా వెళ్ళి అక్కడ లొంగిపోయినట్టుగా కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. అంటే తన ధైర్యం చూడండి ఎలా ఉంది. ఇక్కడ మరి రాత్రి సమయంలో ఎవరు కనిపిస్తారు, ఎవరు ఉండరు కదా, ఎవరు నడవరు కదా. అదే తనకు ఒక అనువైన సమయం అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య కూడా మరి వాగ్వాదం పెరిగిందని అనుకోవచ్చు. ఆ సమయంలోనే ఇక్కడ తనకు ఏది దొరికితే అదే అనుకోవాలి. ఇంకా అన్ని బండరాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ బండరాయి తీసుకొని తన మొహం మీద మోదినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఏం జరిగినా కానీ రాత్రి సమయంలో ఎవరు ఉండరు కాబట్టి అదే తనకు ఒక అనువైన సమయంగా తను అవకాశం తీసుకొని ఇంత ఘాతుకానికైతే పాల్పడ్డాడని తెలుస్తుంది. ఆ అమ్మాయి మరి కార్ఖానా ఏరియాలో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇతను జహీర్ మాత్రము అల్లాపూర్లో ఒక జ్యూస్ సెంటర్ నడిపించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఒక జ్యూస్ సెంటర్ నడిపించుకునే ఈ జహీర్ అనే వ్యక్తి పబ్లో డాన్సర్గా పనిచేస్తున్నటువంటి ఫాతిమాని ఈరోజు హతమార్చి తను ఇప్పుడు ఒక నిందితుడిగా అక్కడ కూర్చున్నాడు. అంటే ఒక క్షణికావేశం కూడా క్షణికావేశంలో చేసే ఇలాంటి తప్పిదాలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పాల్పడుతున్నారు ఇలాంటి ఘోరాలకని కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో చాలా వరకు అన్నిటికీ ఈ ఈ హతమార్చడం ఒకటే మార్గంగా పెంచుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇలా తయారవుతున్నారు సమాజం అనే కోణంలో అసలు ఏం జరిగింది, ఎట్లా, ఇంకా బండరాయి ఒకటే ఉందా, ఇంకా తను ఏదైనా తన వెంట
మారణాయుధాలు ఏమైనా తీసుకొని వచ్చాడా లేకపోతే ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. వెంటనే ఇక్కడ సిబ్బంది అలర్ట్ అయిపోయి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు ఇక్కడికి చేరుకొని ఫాతిమా మృతదేహాన్ని ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది పోస్టుమార్టం నిమిత్తము. ఇక్కడ ఏమేం సేకరించారు వాళ్ళు, అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు పోలీసులు ప్రస్తుతం అయితే. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో నిర్మల, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.